హలో హాయ్ మిత్రులు. ఎలానంటే ఒక ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో డాక్టర్ శరీరానికి తగిలినటువంటి గాయాలకి చికిత్స మాత్రమే అందిస్తాడు. అదే ఒక ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమంలో ఉన్నటువంటి సన్యాసి, ఆశ్రమ నిర్వాహకులు వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనస్సుకు అయినటువంటి గాయాలని కూడా మార్పించగలవు. మిత్రమా, హలో హాయ్ దోస్తులందరికీ, బాగున్నారు అందరూ? నేను నా ఆలోచనలైనటువంటి నాకు నచ్చిన మీరు మెచ్చేటువంటి మంచి మంచి వీడియోస్ ద్వారా మీ ముందుకు వస్తున్నా. నా ఆలోచనలైనటువంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, అలానే మీకు నచ్చినటువంటి వ్యక్తులకి షేర్ చేయగలరని చెబుతూ ఈరోజు మన వీడియోలో సెన్సిటివిటీ అనే సున్నిత మనస్తత్వాన్ని గురించి మాట్లాడుకుంటే ఈ వీడియోలో నేను ఒక చిన్న క్లిప్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఏదైతే మనం ప్రయాణానికి సంబంధించినటువంటి అడుగులు వేసేటప్పుడు అది ఏదైనా గట్టి నేల అయితే తప్ప, అదొక ఇసుకలోనో లేదా ఒక బురదలోనో లేదా ఇంకేదైనా మట్టి పైన, సున్నితమైనటువంటి మట్టి పైన మనం అడుగులు వేస్తూ పోతూ ఉంటే అడుగులకు సంబంధించినటువంటి ముద్రలు అనేవి పడుతూ ఉంటాయి. ఆ ముద్రలు అనేవి కాసేపటికి చెరిగిపోవచ్చు లేదా అలానే ఉండిపోవచ్చు. దానికి లాగానే కొంతమంది వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు, వాటికి సంబంధించినటువంటి అర్థాలు లేదా వాటికి సంబంధించినటువంటి ఎనర్జీ, ఆ మాటలకు సంబంధించినటువంటి ఎనర్జీ కొన్నిసార్లు కొన్ని మనుషులకు ఉన్నటువంటి మనసుల పైన ఒక చెరగని ముద్రలు వేస్తుంటాయి. మనం మాట్లాడేటువంటి మాట చాలా ఆలోచించి దాని అర్థాలు తెలుసుకొని మాట్లాడాలని నేను ఇచ్చేటువంటి చిన్న సందేశం.